లింగం యాదవ్ గారు. సరే, ఓకే, ఐ థింక్ మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎస్, బీజేపీ నుంచి అమర్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అమర్నాథ్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. ఎస్ అమర్నాథ్ గారు, సో ఏం చెప్తారు? స్పీకర్ ఖచ్చితంగా 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అటు సుప్రీంకోర్టు నుంచి అయితే ఆదేశాలు వచ్చాయి. సో ఈ తీర్పు ఏదైతే ఉందో కూడా ఇది నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, కంప్లీట్ దేశం మొత్తం, దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కాబోతుంది. సో ఏమనుకుంటుంది బీజేపీ? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనుకోవచ్చు? మొదట మన మిత్రులకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు, లింగం యాదవ్ గారు, మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుందండి. నేను ఇందాక అమర్నాథ్ గారిని తీసుకున్నాను, నా తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీకు అడిగిన దానికి జవాబు చెప్పచ్చు. ఎస్ అమర్నాథ్ గారు. అందరికి నమస్తే అండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన చట్టాల గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం. అయితే భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రంగా, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని అనేక సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ అని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలకు, పార్లమెంటరీ విధానంలో ఒక ఆదర్శవంతమైన పాలిటిక్స్, రాజకీయాలకు తెరదివ్వాల్సిన ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 ఇయర్లోనే, మొట్టమొదటి సంవత్సరంలోనే అత్యంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి భారత రాజ్యాంగాన్ని తుపాకీతోని కాల్చిపారేసి అక్కడ ఉన్న ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గంపగుత్తగా కొనుక్కొని, అంటే బజార్లో మనం గిట్ట సరుకులను ఎట్లా అయితే కిలోల చొప్పున కొంటామో, బియ్యము ఇట్లాంటివి, అట్లా రైతు బజార్లో మనం కూరగాయలు ఉన్నట్టు కొనుక్కొచ్చుకొని వాళ్ళను మంత్రులు కూడా చేసి అప్పటి స్పీకర్ను నోరు నొక్కి స్పీకర్ వ్యవస్థను చాలా దారుణమైన సాంప్రదాయానికి తెరదీసిన అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. సో మీరు గమనిస్తే తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డది. ఒక మంచి సాంప్రదాయానికి, ఆదర్శానికి నిదర్శనంగా ఉండాల్సిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక దారుణమైన ఒక ప్రవర్తన లేకుండా దారుణమైన సంస్కృతిని లేవనెత్తిన అప్పటి కేసీఆర్ గారు. 10 ఏళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏదైతే అదే. ఇప్పుడు ఆయన రాజ్యాంగాన్ని కూడా మారుస్తా అని పబ్లిక్ గానే చెప్పిండు కదా, అంబేద్కర్ రాసింది పాత పడ్డది, నేను మళ్ళీ ఇంకొకటి రాస్తా అని మీడియా ముఖంగానే చెప్పించు. అయితే ఇప్పుడు నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో, అవినీతి విషయంలో, తర్వాత ఇట్లాంటి అక్రమ వలసలు ఇట్లాంటి విషయంలో, ఆ తర్వాత బహిరంగంగానే అప్పుడు ఆయన చేస్తే ఎవరు మాట్లాడలేదు, నేను చేస్తే మీరెందుకు మాట్లాడుతున్నాను అని బహిరంగంగానే క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి. ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుచుడే అవుతుంది తప్పితే ఇంకేం లేదు. ఎందుకంటే ఇక్కడ మనము గమనించాల్సిన 2 విషయాలలో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒకటి, ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా స్పీకర్ గారి నిర్ణయానికే లోబడి ఉంటుందండి. ఎందుకంటే స్పీకర్ వ్యవస్థలో వాళ్ళకు ట్రిబ్యునల్ గా వ్యవహరించొద్దని సుప్రీంకోర్టు అన్నా, స్పీకర్ వ్యవస్థ ఎప్పుడు కూడా ట్రిబ్యునల్ లాగానే వ్యవహరిస్తుంది. ఇంకా సుప్రీంకోర్టు మళ్ళీ స్పీకర్ నుంచి ఏమైనా అప్పీల్ ఉంటుందా, లేకుంటే స్పీకర్ గారు ఏం చెప్తారనేది నిన్న మీడియా, అంటే నేను పేపర్లో చూస్తున్న దాని ప్రకారము నేను ఫస్ట్ న్యాయ సలహా తీసుకోవాలి, నాకు అసలు ఆ సుప్రీంకోర్టు ప్రతి నాకు రాలేదు, ఆ జడ్జిమెంట్ కాపీ నాకు రాలేదు, వచ్చిన తర్వాత నేను న్యాయ సలహా తీసుకొని రెస్పాన్స్ అవుతా అని చెప్పారు. సరే, స్పీకర్ గారు 3 నెలల తర్వాత ఏం చేస్తారు? ఇది ఒక క్వశ్చన్ ఉన్నది. 3 నెలల తర్వాత ఒకవేళ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకుంటే ఏం జరుగుతుంది? ఈ క్వశ్చన్ కూడా మన దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు 3 నెలల లోపు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పారు సుప్రీంకోర్టు. కానీ ఇంతకుముందు మనం చూసాం, ఇదే రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో హైకోర్టు చెప్తుంది, హైకోర్టు ఏమైనా కొడుతుందా, ఇలాంటి డైలాగులు కూడా మనం విన్నాం. అత్యంత కీలకమైన పొజిషన్స్ లో ఉన్న ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు కూడా హైకోర్టు అయితే కొడుతుందా, సుప్రీంకోర్టు అయితే కొడుతుందా అన్న పదాలు కూడా మనం విన్నాం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఒకవేళ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా, నిర్ణయం తీసుకుంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వ పెద్దలు చెప్పింది వింటారా, లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం చెప్పింది వింటారా? ఎందుకంటే ఇవి 2 వేరువేరుగా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలేమో ఇప్పుడు ఇదే పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో న్యాయపత్రము అనే ఒక అన్యాయ పత్రాన్ని మేనిఫెస్టోగా రిలీజ్ చేసినప్పుడు, అట్లాగే ఉదయపూర్ డిక్లరేషన్ లో వారు చాలా కేటగారికల్ గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. షెడ్యూల్ 10 ఏదైతే మార్చాడాల్సిన, రాజ్యాంగంలో తీసుకురావాల్సిన సవరణలు తీసుకొచ్చి మరి అసలు ఇట్లా యాంటీ డిఫెక్షన్ లాను చాలా పదును తయారు చేస్తాము, అటు ఇటు అయితే మొత్తం అందరినీ లేపేస్తాము అని చెప్పడం జరిగింది. అటువంటి పార్టీకి సంబంధించిన ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీ గెలిచిన మరుక్షణమే, నాకు తెలిసి ఒక 3 నెలల వ్యవధి కూడా ఉందో లేదో, 3 నెలల్లోనే
వెంటనే ఆయన ఏం చెప్తున్నారు, లేదు లేదు అసలు మా దగ్గర మొత్తం గేట్లు ఓపెన్ చేస్తే అందరు వచ్చి పడతారు అని వారు చేయడం జరుగుతున్నది. అయితే దీనికి ఇంకొక కోణం, నేను ఇందాక రెండో కోణం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారానికి అప్పటి ముఖ్యమంత్రి గారేమో గంపగుత్తగా మొత్తం అందరిని కొనుక్కున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి గారేమో దానికి కొత్త వే కనిపెట్టారు, బ్లాక్ మెయిల్ చేయడం. ఇప్పుడు మీరు చూడండి, నిన్నటికి నిన్న గొర్రెల స్కామ్ గురించి వారి ఓఎస్డీని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత విచిత్రమైన విషయం చూడండి. అంటే అక్కడ మంత్రికి అసలు సంబంధమే లేదు. ఇప్పటివరకు ఆ మంత్రి మీద ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదు. ఒక మంత్రికి తెలియకుండా, యానిమల్ హస్బెండరీ మినిస్టర్కు తెలియకుండా వారి ఓఎస్డి, ఓ చిన్న స్థాయిలో ఉండే ఒక అడిషనల్ అసిస్టెంట్ డైరెక్టరు, ఆ తర్వాత ఇంకొక అసిస్టెంట్ డైరెక్టరు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? అసలు ఇక్కడ మీనింగ్ ఉందా మనం మాట్లాడే దానిలో? అంటే ఎవరితో సెటిల్మెంట్లు చేసుకుంటున్నది గవర్నమెంట్? రెండోది, గూడెం మహిపాల్ రెడ్డి గారి మీద ఈడీ కేసు అయిందండి. గూడెం మహిపాల్ రెడ్డి గారి మీద ఈడీ కేసు అయినప్పుడు కరెక్ట్ గా 2 రోజులలో అసలు మొత్తం ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన ఆధారాలు ఉన్నాయో అవన్నీ మాయమైపోయినాయని ఆన్సర్ చేస్తారు వీళ్ళు. అంటే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మీకు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్న అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవలేరు కాబట్టి, మంత్రులను చేయలేరు కాబట్టి, ఇక్కడ ఉన్న అందరి ఎమ్మెల్యేల మీద ఒక ప్రణాళిక బద్దంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి అందరినీ తన పార్టీలో జాయిన్ చేసుకోవాల్సిన ఒక కుట్రతోని రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. అంటే అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పటి ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ సిమిలర్, మోడస్ ఆపరెండి సిమిలర్. నీవు నేర్పిన విద్యను నీరజాక్ష అని కరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ మోడస్ ఆపరెండి అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారు, వీళ్ళు రాజ్యాంగాన్ని బుల్లెట్ తో కాలుస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మాత్రం తెలంగాణలో పూర్తి స్థాయిలో